హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఇది నా కొత్త ఛానల్. నా కొత్త ఛానల్లో ఫ్రీ ఫైర్ వీడియోస్ అండ్ ట్రిక్స్ అండ్ టిప్స్తో పాటు గేమ్ ప్లే కూడా ఎలా ఆడాలో నేర్పిస్తా. టాపిక్లోకి వెళ్తే క్లాసిక్ స్క్వాడ్ ర్యాంక్ ఆడి చాలా రోజులైంది. సర్లే క్లాసిక్ స్క్వాడ్ ర్యాంక్ ఆడదాం అనేసి క్యారెక్టర్ స్కిల్స్ అవన్నీ మార్చుకొని స్టార్ట్ కొట్టంగానే ఏమన్నా గేమ్లోకి అయితే తీసుకువెళ్ళిపోయింది. వేరు వేరు క్యారెక్టర్ స్కిల్స్ ఒకటి కూడా మ్యాచ్ కాలేదు. ఈ వాయిస్ విన్నప్పుడల్లా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అసలు ఈ వాయిస్ వల్ల యూస్ కూడా లేదు. నా ఒక్కడికే ఇలా ఇరిటేటింగ్ అనిపిస్తుందా, లేకపోతే మీకు కూడా ఇలానే ఉంటుందని తెలుసుకుందాం. ఎస్ అని కామెంట్ చేయండి ఇరిటేటింగ్గా ఉన్న వాళ్ళందరూ. అప్పుడు ఎంతమంది నాలాగే ఇరిటేట్ పడుతున్నారో అందరూ తెలుసుకుందాం. ఫస్ట్ రౌండ్ కదా, అందుకని M500 తీసే. నా దగ్గర ఎమౌంట్ ఉందని వాళ్ళకి చూపించేలోపే అందరూ వెళ్ళిపోయారు. నా ఎమౌంట్ ఎవరో చూడలేదనే బాధతో ఎనిమిస్ కోసం అలా ఎంతో ఉన్నా. కొంచెం దూరం ఎనిమిస్ ఎక్కడ అని వెతుకుతూ వెళ్ళా. ఇక్కడ ఆగి చూస్తుంటే వీడెవడగా నాకే ఎదురొచ్చాడు. నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్. వీడిని చెప్పినట్టుగానే తొక్కుపడేసా. వీళ్ళ టీమేట్స్ కూడా ఎక్కడున్నారో వాళ్ళని తొక్కుపడేద్దామని వెళ్తూ ఉంటే దారిలో దేవుడు కనిపించి, ఆ పాపినిటు పంపుడి. ఓకే గాడ్, సారీరా, నేను దేవుడి దగ్గర పంపిస్తాను. వాడికి ఇలా చెప్పి దేవుడి దగ్గర పంపించేసా. దేవుడా పంపించాను చూడు. థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి నేను కాముగా వెళ్ళిపోతుంటే వీడెవడు నన్ను రెచ్చగొక్కాడు. నేను మామూలుగానే అవతల వారిని రెచ్చగోకి కొట్టే రకం. వీడు నన్నే రెచ్చగొక్కాడంటే వీడు మామూలుగా ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకో, కాముగా పోయే సింహాన్ని, కాముగా వెళ్ళే ఏనుగుని రెచ్చగొక్కితే ఇలాగే ఉంటుంది. అర్థమైందా బుజ్జిగన్నా? వాడికి ఇప్పుడే చెప్పాను కదరా. వాడికి చెప్పాను లేదు, మళ్ళీ వీడి తయారయ్యాడు. నా ఏరియాలోకి వచ్చి నా ఇంటికి వచ్చి నన్నే వేసేద్దామని చూస్తున్నాడు వీడు. ఇక్కడ ఉన్నది ఎవరు అనుకున్నావు? పుష్పరాజ్. తెలిసిందిగా, ఈ పుష్పరాజ్ అంటే ఫ్లవర్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుందా? అనుకున్నావా ఏంటి? ఫైర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. నాకు నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ కింద ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. బాయ్, లవ్ యూ టు ఆల్.